హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్. ఈరోజు నాతో ఉన్న డైరెక్టర్ వెరీ స్పెషల్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన తీసిన అద్భుతమైన మూవీస్లో కొన్ని మూవీస్ అయితే లిటరల్లీ ఎండింగ్ ఎంత ఎమోషనల్ ఉంటుంది అంటే మనకి ఇప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట. మూవీ చూసిన ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మనకు గుర్తుంటుంది. అంత అద్భుతమైన మూవీస్ తీశారు. ఈజ్ నన్ అదర్ దెన్ చంద్ర మహేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? నమస్తే. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. నేను చెప్పినట్టు ఇంట్రడక్షన్లో కొన్ని మూవీస్లో ఏంటి సార్ అంత ఏడిపించారు మమ్మల్ని? మీరు జనరల్గా వెరీ ఎమోషనల్ పర్సనా, లేదా అంతేమి ఎమోషన్స్ అంటే మరి అంతేం కాదా? ఎలాంటి పర్సన్ మీరు? సెంటిమెంటల్ ఫీల్ అవునండి నేను. సెంటిమెంటల్ ఏదైనా బాధ అంటే తొందరగా ఫీల్ అవుతుంటాను నేను. ఎవరికి ఏదైనా సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా ఆనందపడతా, ఎదుటోళ్ళు బాధపడినా కూడా నేను నా బాధ కింద బాధపడుతుంటాను. ఓకే, వాళ్ళ షూస్కి వెళ్ళి ఆలోచించి వాళ్ళు ఏ ఎమోషన్స్ ఫీల్ అయితే మీరు ఫీల్ అవుతారు. అవునండి. ఓకే, సో ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ అయితే సార్, మీరు తీసిన మూవీస్ అన్నీ అద్భుతంగా ఉంటాయి, బట్ నాకు నచ్చిన పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే ప్రేయసి రావే. అది ఎవర్ గ్రీన్ ఉండదు, ఎవర్ గ్రీన్ కదా. సో ఇప్పటికీ లైక్ చూసినప్పుడల్లా అరే బ్రతుకుంటే బాగుండు శ్రీకాంత్ గారు అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఆ స్టోరీకి తీయడం గల కారణం ఏంటి? అంత ఎమోషన్ పెట్టారు ఎందుకని? అంటే నాకు అది పోసన్ మురళి గారు కథ చెప్పారండి. చెప్పగానే వెంటనే కనెక్ట్ అయిపోయినమాట. నాకు అతను చెప్తుంటే కళ్ళం నీళ్ళు వచ్చాయండి. అప్పుడు నేను ఇంకా రామానాయుడు గారు నాకు సినిమా ఇస్తాను కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదండి. నేను శివయ్య సినిమా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా. ఆ టైంలో సీన్స్ కరెక్షన్ కోసం వెళ్తే ఆయన మహేష్ భలే కథ మహేష్, రామోజీ గారు ఓకే చేస్తారేమనుకున్నాను, చేయలేదు ఆయన. కానీ భలే కథ అంటే ఏంటి కథ అన్నాను. ఆయన నాకు ఈ కథ చెప్పగానే నేను చాలా ఫీల్ అయినమాట. మురళి గారు మీరు ఒట్టేయండి, నాకు ఎవరికి ఏమన్నా చెప్పండి ఈ కథని, ఈ కథ నేనే డైరెక్ట్ చేస్తాను. మీరు చెప్తుంటే నాకు ఒక రకం ఫీల్ బాగా కలిగింది. రామానాయుడు గారు కూడా ఈ కథ బాగా నచ్చుద్దండి ఆయనకి. మంచి వచ్చి ఆయన చెప్పిన తర్వాత మనం వెళ్దాం అంటే సరే అన్నమాట. ఆ విధంగా ఆ కథ ఆయన నాకు చెప్పడం, నేను శివయ్య సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత రామానాయుడు గారు నన్ను పిలవడం అండి. మురళి గారిని పిలిచి మురళి మంచి కథ చెప్పంటే సరే రెడీగా ఉందని చెప్పి కథ చెప్పడం అండి. వెంటనే నాయుడు గారు కనెక్ట్ అవ్వడం అండి. ఆ విధంగా అంటే నాయుడు గారు కూడా మంచి సెంటిమెంట్ ఉన్న వ్యక్తి. నేను ఎదటోళ్ళకి ఏదన్నా కష్టం ఉందంటే తట్టుకోలేరు. నేను ఏడ్చేస్తారండి. ఆయన దగ్గర పనిచేసి స్టాఫ్కి ఎవరైనా కష్టం జరిగిందని తెలిసిందనుకోండి, ఒక 2-3 నిమిషాలు కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి నాకు. అలా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆనందం పడుతున్నారు, ఏదో సంతోషమైన విషయం జరుగుతుందనుకోండి, దగ్గర వెళ్ళి ఆశీర్దిస్తారు నాయుడు గారిని. ఆయన దగ్గర పనిచేయడంతో నాకు కూడా ఇంకా అలాగే. అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన దగ్గర నుంచి రామానాయుడు గారి దగ్గర వర్క్ చేశారా? సురేష్ ప్రొడక్షన్స్ అప్రెంటిస్ దగ్గర నుంచి డైరెక్టర్ అయ్యే వరకు అక్కడ చేశాను. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు? వాళ్ళు చేశారు. ఎన్ని మూవీస్ చేశారు సార్ సురేష్ ప్రొడక్షన్స్ లో? 7 ఫిల్మ్స్ చేశాను. 7 ఫిల్మ్స్ చేశారు. డైరెక్టర్గా 2 సినిమాలు చేశాను. 2 సినిమాలు చేశారు. ప్రేయసి రావే ఒకటండి, నిఖిల్ హీరోగా ఆలస్యం అమృతం. సో లైక్ ఇప్పుడు మనం మూవీ చూపించినప్పుడు అంటే ఇప్పుడు ఇంకా మన తెలుగు ఆడియన్స్ ఎక్స్పెరిమెంట్స్ అవి ఒప్పుకుంటున్నారు, కానీ ఒకప్పుడు హీరో ఎట్లా చనిపోతాడు లేదా హీరోయిన్ చనిపోతుందంటే అంత సాడ్ ఎండింగ్స్ ఒప్పుకునేవారు కాదు. ఫ్లాప్ అవుతుందేమో, ఒక గుడ్ ఎండింగ్ ఇద్దామని ఎవరైనా సజెషన్ ఇచ్చారా? మీకైనా అనిపించిందా? అంటే హనుమంతు మూవీలో కూడా ఎండింగ్ అట్లనే ఉంటుంది కదా. అవును. అంటే ఫస్ట్ మేము ప్రేయసి రావే కథ మా రామానగర్ గారు చెప్పగానే ఆయన వెంటనే సూపర్ అన్నారు అని, మరో ప్రేమనగర్ అన్నారు. అన్నారు నేను మరో ప్రేమనగర్ తీస్తున్నాను నేను, మహేష్ బాగా వర్క్ చేసుకోమన్నారు. అన్న తర్వాత ఏమైందంటే అండి, సినిమా ఇంకా మేము షూటింగ్కి వెళ్ళే ముందు మా రామానాయుడు గారు ఏంటంటే కొంతమందికి చెప్తుంటారు వాటిని కథని. కొంతమంది పెద్దలు చెప్తే వాళ్ళు క్లైమాక్స్ అబ్జెక్షన్ పెట్టారండి. శ్రీకాంత్ చనిపోవడం ఏంటి, యంగ్ హీరో కరెక్ట్ కాదేమో. అప్పుడే ఒక వెంకటేష్ బాబు సినిమా వచ్చిందండి, శ్రీను అని సినిమా. దాంట్లో 4 కోసుకుంటారు. అది తెలుగులో పెద్దగా అనుకున్నంత విజయం సాధించలేదు. తీసుకోలేకపోయారు ఫ్యాన్స్. అదే ఫీలింగ్ ఎక్స్పెక్ట్ చేశారు మనల్ని. అది ఎవరిని ఆర్బి చౌదరి గారు రామానాయుడు గారు చెప్పారు. చెప్తే నాయుడు గారు కూడా ఆలోచనలు పడ్డారు. అదే టైంకి డాక్టర్ సోమరాజు గారిని హార్ట్ స్పెషలిస్ట్ అంటున్నాను, ఆయన నాయుడు గారిని కలవడానికి వస్తే ఆయనకు ఒకసారి కథ చెప్తే ఆయన కూడా యాక్సెప్ట్ చేయలేదండి క్లైమాక్స్. ఎవరికి చెప్పినా యాక్సెప్ట్ చేసేవారు కదండి. అది పోసన్ మురళి గారికి, నాకు, మా రామానాయుడు గారికి నచ్చిందండి ఫస్ట్. ఆ తర్వాత అందరికి చెప్పగా ఏంటంటే మా నాయుడు గారి మైండ్లోంచి కూడా బయటకు వెళ్ళిపోయిందండి ఆ క్లైమాక్స్.
వద్దు ఈ క్లైమాక్స్ అయితే వద్దు వద్దు. మహేష్, కొత్త క్లైమాక్స్ ఆలోచించు. సరే అలాగే సార్ అన్నామండి. అని సినిమా అంతా చేసేసిన తర్వాత నేను వెళ్ళి రామణి గారిని రిక్వెస్ట్ చేసుకున్నా, సార్ ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, ఫస్ట్ అనుకున్న క్లైమాక్స్ తీద్దాం, నచ్చలేదు అనుకోండి కొత్త క్లైమాక్స్ చేస్తాను సార్, ఇంకా కొత్త నాకు మైండ్లోకి రావట్లేదు సార్, ఇదే ఉంటుంది సార్, ఎన్నిసార్లు పాస్ అని గారు ఎన్నోసార్లు చెప్పారు కానీ ఏది ఎక్కట్లేదు సార్ అంటే, సరే అని పర్మిషన్ ఇచ్చారు మనం. క్లైమాక్స్ తీసే ఉండదు. ఇంకా నాయుడు గారు చూశారు, ఆయన స్పెల్ బాగుండండి, ఇంకేదో దిద్దే మహేష్ అన్నారు. ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు పోసాన్ గారు మీకు చెప్పిన ఒక 2-3 స్టోరీస్ చెప్పుంటారు ఆల్టర్నేటివ్ ఎండింగ్ చెప్పారండి. ఏదో ఒకటి చెప్పండి, ఏం చెప్పుంటారండి? అంటే చనిపోకుండా ఉండేలాగండి, చనిపోకుండా ఇంకా రాశికి పెళ్లి అయిపోయింది కాబట్టి సంఘం పెళ్లి చేసుకుని ఈయన ఫారిన్ వెళ్ళిపోతాడు, ఫారిన్ నుంచి వచ్చాడు కాబట్టి ఫారిన్ వెళ్ళిపోతాడు అనేసి ఆ విధంగా ప్లాన్ చేశారు. కానీ అలా తీసుంటే గుర్తుండేది కానీ ఇన్ని సంవత్సరాలు గుర్తుండేది కాదేమో సార్. కరెక్ట్ కదా. కరెక్ట్. సో ఇందాక రామోజీరావు గారి టాపిక్ వచ్చింది, ఈ మధ్యనే ఆయన కాలం చేయడం, ఆయన వల్ల నిజంగానే ఎంతో మంది ఆర్టిస్టులు ఈ రోజుకి అలా తింటున్నారు, వర్క్ వస్తుంది అంటే ఆయన చాలా మంది కొన్ని నాకు తెలిసిన కొన్ని లక్షల మంది అండి, అంటే ఆయనకున్న అన్ని రకాల బిజినెస్లతో చూసుకుంటే కొన్ని లక్షల మంది అండి ఒక సామ్రాజ్యం సృష్టించారు. ఆయన కూడా ఆ లక్షల మంది కూడా ఎవరంటే మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాస్ వాళ్ళండి. 10th వరకు చదివి ఇంటర్ వరకు చదివి ఆగిపోతారు సరే, అటువంటి వాళ్ళకి పనులండి అక్కడ ఎక్కువ, వాళ్ళకే. ఆ తర్వాత ఇంకా వేరే పని అనుకుంటుంది. అలాగా చాలా మందికి ఆరాధ్య దేవుడు నేను. అదే మీరు ఎప్పుడైనా కలిసారా సార్? ఇందాక చెప్పారు కదా ప్రేయస్ రావే, ఉషా కిరణ్ మూవీస్ సినిమా, దాంట్లో తెంచుకుంటే దిగిపోతుందా దేవుడేసిన బంధం సాంగ్ టీవీలో వస్తుంటే ట్రైలర్ చూసారట. నేను ఇది రామానాయుడు గారి సినిమాలా ఉంది, సినిమా ఒకసారి చూపించండి, బాగుంది, సాంగ్ బాగుంది అంటే ఆయన సినిమా చూసారట. సినిమా చూసి ఈ కథ ఎక్కడ చూసాం కదా, ఏదో సినిమా ఉంది కదా, ఏదో సినిమా ఉందంటే వేరే వాళ్ళు చెప్పారట ఆయన దగ్గర ఉన్న రైటర్స్ గ్రూప్, కాదు సార్ మనం రిజెక్ట్ చేసిన కథ సార్ ఇది అన్నాడు. అప్పుడు నన్ను పిలిచారు మాట, నన్ను పోసాన్ మురళి గారిని కలిసే ఉంటుంది. కలిసిన తర్వాత ఆయన చూసి అప్పుడు బాగా చిన్న కూరలాగా అనిపించుకున్నాను. అదే ఏమయ్యా ఎంత బరువైన కథ ఎలా దిగలుగా అసలు నువ్వుది, నాకు అప్పుడు చెప్తున్నప్పుడు ఏదో అనిపించింది కానీ అసలు చాలా బాగా తీసో, నాకు ఆ రోజు చెప్తున్నప్పుడు కరెక్ట్గా ఇది కరెక్టేనా కాదా ఏవో అంత డీప్గా ఆలోచించాను, కానీ నువ్వు కరెక్ట్ అన్న టైప్లో చేసావు, బాగా తీసావు, అది సెంటిమెంట్ చాలా బాగుంది అనేసి నన్ను అప్రిషియేట్ చేశాను. తర్వాత నేను జోరుగా హుషారుగా ఒక సినిమా తీసాను, కొత్త హీరోలను పెట్టుకుని తీసినప్పుడు ఆ సినిమా కొంచెం రిలీజ్ ప్రాబ్లం వేరే రకంగా వస్తే అప్పుడు నేను వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్ళాను, మయూరి డిస్ట్రిబ్యూషన్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది మా చేతిలో ఉండదండి, సార్ చేతిలో, చైర్మన్ గారి చేతిలో ఉంటుంది, ఆయన సినిమా చూస్తే అంటే నేనేమన్నా అంటే డిస్ట్రిబ్యూషన్ వద్దు, సినిమా కొనండి, కొనేసుకోండి, సినిమా మీకు నచ్చితే, నచ్చకపోతే అప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేద్దరు కానీ అంటే కొనే అధికారం మాకు లేదు, ఓన్లీ చైర్మన్ గారి చేతిలోనే ఉంది అంటే అప్పుడు తీసుకెళ్ళి ఆయన చూపించామాట. సినిమా చూపిస్తే ఆయన సినిమా చూసి వచ్చి బొద్దు మీద చేసిండి, చాలా బాగా తీసేవాయి, సినిమా బాగుంది, బాగా నచ్చింది, మా వాళ్ళు మాట్లాడతారు, ఫైనలైజ్ చేసేసుకో సినిమా అన్నాను. అప్పుడు సెకండ్ టైం మాట్లాడాను. థర్డ్ టైము సినిమా ఫ్లాప్ అయిందండి, అది జోరుగా హుషారు సినిమా. ఆయనకి బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది, చూసిన వాళ్ళందరికీ బాగా నచ్చిందండి, బట్ సినిమా ఫ్లాప్ అయిందండి. ఫ్లాప్ అయితే ఆయన చాలా పెద్ద రేటు కొన్నారండి, 1 crore ప్రాఫిట్ ఇచ్చి కొన్నారండి సినిమా ప్రొడ్యూసర్కి. ఆ తర్వాత నన్ను మళ్ళీ ఒకసారి పిలిచారండి, వెళ్ళి కలిసాను, ఏమయ్యా సినిమా బాగుంది కదా, ఎందుకు ఆడలేదు, జనాలకు ఎందుకు రీచ్ అవ్వలేదు అని అంటే, తప్పు మన సైడ్ ఉంది సార్ అన్నాను, సరిగ్గా ప్రమోట్ చేయలేదు అంటే ఏంటి అన్నాను. మనం ఒకసారి డేట్ అనౌన్స్ చేసేసాం సార్, డేట్ రిలీజ్ అని, August 6వ తారీఖు అని, పోస్టర్లు అన్నీ అవి పడిపోయింది, అలాగా ఆ టైంకి రిలీజ్ చేసేద్దామంటే మన డిస్ట్రిబ్యూషన్లో మన మేనేజర్లు ఆపారు సార్, వాళ్ళు ఇప్పుడు వద్దు తర్వాత చేద్దాం రిలీజ్, ఇప్పుడు ప్రజెంట్ మా కంట్రోల్లో థియేటర్లో, మా థియేటర్స్ అన్నీ వేరే సినిమాలు జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు ఆపుదాం, మేము రిలీజ్ మీ డబ్బు మీకు ఇచ్చేసాం కదా, మీ సినిమా గురించి ఆలోచించిపోకండి అని ఈ సినిమాని పక్కన పెట్టారు సార్. ఆఫ్టర్ 2 months తర్వాత ఈ సినిమా సోలోగా వచ్చి ఉంటే బాగుండేదండి, సోలోగా రాకుండా జెమిని, చెన్నకేశవరెడ్డి వీటి మీద వేసారు మన సినిమా.
అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఏంటంటే సినిమా బాగుంది, చిన్న సినిమా అన్న బాగుంది, కుదిరితే పెద్ద హిట్ అవుతుంది కదా, పెద్ద సినిమాల మీద చిన్న సినిమా మంచి హిట్ అయిందని పేరు వస్తుంది కదా అన్న ఉద్దేశం మీద వేసారండి. బట్ మన పైగా టైం ఇద్దరు పెద్ద హీరోలు వస్తున్నారు అనేసరికి డేట్స్ ఇది దాంతో అవుతాయి. ఆల్రెడీ ఈ సినిమా గతంలో బాగా ప్రమోషన్ జరిగిందండి. ఆ ప్రమోషన్ జరిగి ఆగిపోయి మళ్ళీ వస్తే వాళ్ళకి జనం కన్ఫ్యూజ్ అయ్యారు సార్, అంతగానే ఏమి లేదు సార్ సినిమా అది. ఆ తర్వాత మళ్ళీ 2007లో 8లో నేను అక్కడ షూటింగ్ చేస్తున్నాను. నేను వేరే సినిమా, నా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను పిలిచాను 2006లో 6-7 ఆ టైంలో పిలిచి వాళ్ళది ఒక ప్రోగ్రామ్ పెట్టారు అండి. తర్వాత దాన్ని డి అని ప్రోగ్రామ్ కింద అన్ని ఛానల్స్లో వచ్చిందండి. D1 D2 డ్యాన్స్ ప్రోగ్రామ్ కింద వచ్చింది అవునవును, కదండి, ఇప్పటికీ రన్ అవుతుంది. రన్ అవుతుంది కదండి. అదే ప్రోగ్రామ్ ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు అండి, స్టార్ వార్ అని కరెక్ట్. స్టార్ వార్ స్టార్ట్ చేశారు అండి. అది అప్పుడు నన్ను ఒక జడ్జి కింద వాళ్ళు నియమించుకున్నారు అండి. అప్పుడు వెళ్ళి కలిసినప్పుడు నేను జోరుగా హుషారుగాలో ఒక పాయింట్ డిస్కస్ చేశానండి. ఆ పాయింట్ ఇలా ఎందుకు చేయదు గవర్నమెంటు అని నేను క్వశ్చన్ చేసిన సినిమాలో. ఆ పాయింట్ ఆయన సార్కి బాగా నచ్చిందండి ఆ రోజు. అది నేను 2002లో తీసిన సినిమా అండి. 2007లో అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అండి. అప్పుడు నన్ను పిలిచి చెప్పారు, అప్పుడు నువ్వు ఆలోచించావు కదా ఆ సినిమా గురించి, అది ఇప్పుడు ఏ వచ్చింది పాయింట్ సార్ అది? అంటే అది ఇప్పుడు పెళ్ళి విషయానికి వచ్చేటప్పటికి అమ్మాయికి 18 సంవత్సరాలు నిండాలంటారు, ఆ అబ్బాయికి 21 సంవత్సరాలు 21. నిండాలంటారండి పెళ్లి విషయానికి వచ్చేటప్పటికి. అవును. అలాగే ఉద్యోగం విషయానికి వచ్చేటప్పటికి ఆ అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలంటారండి ఉద్యోగం వచ్చేటప్పటికి. కానీ ఓటుకు వచ్చేటప్పటికి మాత్రం 18 సంవత్సరాలకి అబ్బాయికి ఓటు ఉంది, అమ్మాయికి ఓటు ఉందండి. నేను ఆ సినిమాలో ఏంటంటే ఎందుకు 20 సంవత్సరాలు అంటే నీకు మెచ్యూరిటీ లేదు కదా అంటాడు జడ్జి అని. నీకు మెచ్యూరిటీ ఉండదు, 21 సంవత్సరం దాటితే నీకు మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు నువ్వు ఉద్యోగానికి అర్హుడివి, పెళ్లి చేసుకోవడానికి అర్హుడివి అని చెప్తే జడ్జి, మరి అయితే మరి నేను మెచ్యూరిటీ లేని ఓటు నా ఓటు ఎందుకు చెల్లింది సార్ అక్కడ, నా ఓటు ఎందుకు తీసుకున్నారు అని దాని మీద క్వశ్చన్ చేసామంటది. క్వశ్చన్ చేసేసరికి అది అప్పుడు ఆ టైంలో అందరికీ బాగా కొత్త పాయింట్ లాగా ఉండిద్దండి అది. ఆ తర్వాత ఇప్పుడు చేశారండి, ఇప్పుడు 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకోవచ్చు, 18 సంవత్సరాలకే ఉద్యోగం చేసుకోవచ్చు, ఆయన చేయొచ్చు అన్నది. సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు మనకి కొన్ని స్టోరీస్ చూస్తున్నప్పుడు ఈ స్టోరీ ఇంత బాగుంది కదా, మనం థియేటర్లో ఎందుకు మిస్ అయ్యాం, ఆడియన్స్ ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేయలేకపోయారు అనిపిస్తుంది. ఇంకొన్ని మూవీస్ చూస్తే అసలు ఈ మూవీ ఎందుకు హిట్ అయింది అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఒక 35 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక 30 అయినా హిట్ ఉండేవి, లేదా అబోవ్ యావరేజ్ అయినా ఉండేవి. ఇప్పుడు 35 సినిమాలు తీస్తుంటే అసలు ఆ హిట్ పర్సెంటేజ్ లేదు, మహా అయితే ఒక 2-3 సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మా సురేష్ వర్షన్స్ ఉందండి, మా సురేష్ వర్షన్స్లో 70% హిట్లు అండి. హిట్లు అయితేనే యావరేజ్ అయితే 70% అండి. ఒక 10-15% ఫ్లాప్లు, పెద్ద ఫ్లాప్లు అండి. మిగతా 10-50% అబోవ్ యావరేజ్ సినిమాలు అండి. అవును ఏమండి ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు నాకు ఇప్పుడు సినిమాలో ఓన్లీ 2% హిట్ అండి. అవును మా సురేష్ వర్షన్ తీసిన సినిమాలు కానీ, ఉషాకర్ని తీసిన సినిమాలు కానీ, అవే ఆ బ్యానర్లు తీసిన సినిమాలో 70% హిట్లు అండి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ ప్రకారంగా రిలీజ్ అవుతున్న సినిమాల ప్రకారం చూస్తే 2%. కేవలం ప్రాబ్లం ఏంటంటే అది ప్రొడ్యూసర్ ప్రాబ్లం. ప్రొడ్యూసరు ప్రాపర్ కథ ఎన్నుకోడండి. మా రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పామనుకోండి, కథ చెప్పే సార్ ఆర్టిస్టులు ఈ ఆర్టిస్టులు అనుకుంటున్నాం సార్ అని వెళ్ళాం అనుకోండి, నువ్వు ఆర్టిస్టులు పక్కన పెట్టు, కథ చెప్పు ఫస్ట్, కథ విన్న తర్వాత నేను రీసెర్చ్ చేస్తా ఆర్టిస్టులు ఎవరేంటుంది అని అనుకోమంటున్నా, ఎవరు వచ్చినా కూడా. అంచేత ఆయన కథ నచ్చిన తర్వాతే, కథ నాకు నచ్చింది అనుకోండి వెంటనే అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళకి, సరే ఆర్టిస్టులు ఆప్షన్స్ ఫలానా హీరో కాకపోతే అతను కాకపోతే ఇంకో అతను 3-4 రాసుకునేవారు, 3-4 ఎవరినైనా ఫైనలైజ్ చేసేవారు, నీకు కథ అతను యాప్టెన్స్. అలాగే ఉషాకర్ మూవీస్ కూడా అదే అండి. ఒకప్పుడు మురారి బ్యాండ్ ఉండేదండి, అంటే వాళ్ళ సినిమాలని హిట్లు అండి. అంటే హిట్ బ్యానర్లు అన్నీ కూడా ఫస్ట్ వాళ్ళ కథకే ప్రిఫరెన్స్ ఇచ్చేవారండి. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ లేరండి యాక్చువల్గా. ఇప్పుడు ఏళ్ళ మీద పెట్టి ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళ సినిమాలు ఆడుతున్నాయండి. ఆ వేళ్ళ మీద పెట్టి ప్రొడ్యూసర్ 3-4 ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఆ 3-4 సినిమాలే ఆడుతున్నాయి. మిగతా వాళ్ళ సినిమాలు అంటే వాళ్ళ కథలు వింటున్నారండి, కథలు చూస్తున్నారు, కథ ఏంటని తెలుసుకుని ఈ కథకి పలానా యాక్టర్ బాగుంటాడని చెప్పి డిసైడ్ అయ్యి సినిమా చేస్తున్నారండి.
మిగతా వాళ్ళు అది లేదండి. మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, మహేష్ గారు సినిమా ఏం చేస్తారంటే ఏదో అనుకుంటున్నాను. కాదు మీరు బాలయ్యబాబు డేట్లు తీసుకురండి, లేకపోతే రవితేజ గారి డేట్లు తీసుకురండి, లేకపోతే వాళ్ళ వీళ్ళ డేట్లు తీసుకురండి అంటే వాళ్ళు డేట్లు అడుగుతున్నది చెప్తే ఒక కథ వినడం మాత్రం అన్నది ప్రొడ్యూసర్ దగ్గర లేదండి. ప్రొడ్యూసర్ కథ విని ప్రొడ్యూసర్ బాగా ఫీల్ అయ్యి ప్రొడ్యూసరే స్వయంగా పూనుకుంటే మంచి సినిమాలు వస్తాయండి. కానీ ప్రొడ్యూసర్ అలా కాదండి. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ దీన్ని ఒక గ్యాంబ్లింగ్ లాగా ఒక బిజినెస్. అంటే బిజినెస్ అన్నా చేయొచ్చు మేడం. బిజినెస్ అంటే ఇప్పుడు ఒక బట్టల షాప్ పెడతాడు అనుకోండి, ఆ బట్టల షాప్ పెట్టే అతను ఒక ఏరియాకి వస్తాడు. ఆ ఏరియాకి వచ్చి ఏరియాలో బట్టల షాప్ బిజినెస్ అవుతుందా అవదా అని అటు ఒకటికి 10 సార్లు చూసుకునండి అక్కడ షాప్ తీసుకుంటే ఒక కిరాణా షాప్ పెట్టుకున్నా, లేకపోతే ఇంకో ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నా, ఒక మందుల షాప్ పెట్టుకున్నా చూసుకుని అనుగుణంగా పెడుతుంటారండి. దీనికి అలా కాదండి, ఈ బిజినెస్ అలా కాదండి. ఇది గ్యామ్లింగ్ అంటారు దీన్ని. ఆ డైరెక్టర్ హిట్ ఇచ్చాడు, ఈ హీరో హిట్ ఇచ్చాడు, వాళ్ళిద్దరిని కలిపేద్దాం, తీసేద్దాం సినిమా. తీసేద్దాం సినిమా అంటే అప్పటికి ఏంటంటే ఇంకా కథ ఉండదు ఏముండదు అని తీసేస్తుంటారు. అంటే ఆడియన్స్కి ఒక అద్భుతమైన సినిమా ఇవ్వాలి అనే ఒపీనియన్ కన్నా కలెక్షన్స్ ఎక్కువ రాబట్టాలనేది ఉంటుంది. అంటే వీళ్ళకి ఏదో క్రేజ్ తెచ్చుకుందాం వీళ్ళు ఏదో పెద్ద సినిమా చేసేసాం అనేసి చివరికి ఏమవుతుందంటే ఆ ఒక్క సినిమాతోనే అతను రెండో సినిమా కనబట్టలేదు కదండి. ఈ రోజు వచ్చే ప్రొడ్యూసర్లో ఇప్పుడు మా రామారెడ్డి గారు కానీ, లేకపోతే అశ్విన్ దాస్ గారు కానీ, దిల్ రాజు గారు కానీ ఉన్న ప్రొడ్యూసర్లు కంటిన్యూ సినిమాలు చేస్తున్నారండి. వాళ్ళు సినిమాలు ఆడుతున్న కథలు ఉన్న సినిమాలు కాబట్టి అండి. ఇప్పుడు వేరే సినిమాలు వస్తున్నాయి అనుకోండి, ఎక్కడ ఉన్నాయండి? ఒక 5-6 మంది ప్రొడ్యూసర్ సినిమాలు తప్పితే మిగతా సినిమాలు. రీసెంట్గా నా దగ్గర నాకు కోడైరెక్టర్ బాగా పరిచయం అండి. ఆయన ఒక పెద్ద బ్యానర్లో పనిచేసాడు, కోడైరెక్టర్ అండి. ఆ బ్యానర్ సంవత్సరానికి ఒక 5-6 సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ దగ్గర 2-3 సినిమాలు అవి పనిచేసాడు ఆయన రీసెంట్గా ఒకసారి నా కథ విని, సార్ భలే ఉంది సార్, ఈ మధ్య మా బ్యానర్లో ఒక్క సినిమా హిట్ అవ్వట్లేదు, నేను మాట్లాడతాను సార్ ఈ బ్యానర్లోను అంటే. మీరు మాట్లాడి నాకు నేనుగా అడగలేను ప్రొడ్యూసర్ని, మీరు రమ్మంటే ప్రొడ్యూసర్ వచ్చి రమ్మంటే వచ్చి నేను కథ చెప్తాను. సరే ఆయన వెళ్ళి ఆ టీంతో మాట్లాడారండి. ముందు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాను. ముందు ఒక టీం ఉంటుందండి. ఆ టీం అయిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుందండి ప్రాజెక్టు. ఆ టీం అన్నారట ఆయన చేతిలో హీరో ఎవరున్నారు నన్ను అడిగాడు. నా చేతిలో హీరో ఎవరు లేరు, కథే ఉంది, కథే హీరో. మాకు రామారావు గారు నేర్పినా, రామోజీ గారు నేర్పినా, ఎవరు నేర్పినా కథే హీరో అని నేర్పారు. అంటే కథనే చూసుకుని కథ వినండి, కథ నచ్చితే వాళ్ళకి నచ్చిన హీరోని సెట్ చేసుకోమన్నాను. అంటే అలా కాదు, హీరోతో రండి సినిమా చేస్తా ఉన్నాను. నేను అలాగ రాను, హీరోతో రాను, నేను కథనే వస్తాను. అందుకే ఇప్పుడు ఆ బ్యానర్ సినిమాలు ఏది సక్సెస్ లేదు ఈ మధ్యకాలంలో. ఏదో 1-2 సినిమాలు ఆడితే పేరు ఎందుకు తీస్తాను చెప్తున్నా కదా, సంవత్సరానికి 5-6 సినిమాలు తీస్తారన్నాను కదా. సో ఇప్పుడు మీరు అన్నట్టు మీ ఒపీనియన్ ఏముంటుంది సార్? అంటే ఈ ఇండస్ట్రీలో కనెక్షన్స్ అంటే ఒకరికొకరు బాగా తెలిసి ఆ కనెక్షన్స్ ఇంపార్టెంట్ అంటారా? ఎందుకంటే చాలామంది కొంచెం టాలెంట్ తక్కువ ఉన్నా కూడా ఆనెస్ట్గా చెప్పుకోవాలంటే కనెక్షన్స్ వల్ల పై పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏమంటారు దాని గురించి? అంటే కొంతమంది కనెక్షన్ ద్వారా ఉంటారు, కానీ మెయిన్ ఏంటంటే టాలెంట్ అండి. ఇక టాలెంట్ కావాలి, లేదంటే భజన కావాలండి. ఆ రెండిట్లో ఎదురు కావాలండి. నన్ను కూడా చాలా మంది నా దగ్గర పనిచేసిన కొంతమంది డైరెక్టర్స్ పెద్ద పొజిషన్ ఉన్నారు డైరెక్టర్గా. వాళ్ళు అప్పుడప్పుడు నేను కలిసినప్పుడు ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు, సార్ మీరు ఏమనుకుంటే ఒక మాట అండి అంటారు. ఏంటని? మీకు లౌక్యం లేదండి, మీరు లౌక్యంగా మాట్లాడలేరండి, స్ట్రైట్గా మాట్లాడుతుంటారు, అది కొంతమందికి ఇబ్బంది పడుతుంటారండి. స్ట్రైట్గా అంటే ఎవరన్నా ఇప్పుడు నాకు కథ చెప్పారనుకో, నా ప్రొడ్యూసర్లు ఒకసారి కొంతమంది పిలిపిస్తారండి, వాళ్ళ కథలు చెప్తారు. నాకు నచ్చినప్పుడు నేను చేయలేను కదండి. అది ఇప్పుడు ఆ కథ నాకు నచ్చాలి, ఆ హిట్ ఫెయిల్యూర్ నా మీద వేసుకుంటాను. అది కథ నాకు నచ్చకుండా నేను ముందుకు వెళ్ళలేను. తర్వాత నాకు రాదండి. ఒక దేవుడి పూజ తప్పితే రెండో పూజ రాదు నాకు. అది దేవుడికే పూజ, భజన ఏం చేసినా ఆయనకే. సో ఇంత ముక్కుసూటి మనిషి ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? నేను 93లో వచ్చాను ఇండస్ట్రీకి. 20 years. సూర్యస్ వర్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా సూపర్ పోలీస్కి అప్రెంటిస్గా జాయిన్ అయ్యానండి. సూపర్ పోలీస్ నుంచి ఒక 7 సినిమాలు అక్కడ అసిస్టెంట్గా, అసోసియేట్గా, కోఆర్డినేటర్గా చేసి డైరెక్టర్ అయ్యాను ప్రియస్ రావు ద్వారా. 93లో జాయిన్ అయ్యింది, 99లో డైరెక్టర్ అయ్యింది అదే బ్యానర్లో. నా డ్రీమ్ కూడా అదే అండి, నేను అక్కడే అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలి, అక్కడే డైరెక్టర్ అవ్వాలి అని
మా ఊర్లో నేను శబదం చేసి బా వచ్చేవాడిని. నేను ఆ సురేష్లో జాయిన్ అవుతాను, సురేష్లో డైరెక్టర్ అవుతాను అనేసి. నేను నేను బయలుదేరిన టైం అంతా దేవుడు కూడా కనిపించాడు కాబట్టి అలాగే అయింది. మరి ఇంత ముక్కుసూటి మనిషికి డెఫినెట్గా చాలా ఇబ్బందులు వచ్చే ఉండుంటాయి. అంటే ఉంటాయండి, ఇబ్బందులు ఉంటాయండి. ఇప్పుడు ఆ, నేను సినిమాలు చేసిన నాకు కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్యకాలంలో. అవునవును. గ్యాప్ రావడం కారణం నాకు నేనే అండి. ఉమ్, నాకు నేను ఏం చేద్దంటే ఆ, నా మంచితనమో లేదంటే నా సెన్సిటివో ఏదో ఏదో ఒకటి అన్నది. నేను సొంతంగా ఒక సినిమా స్టార్ట్ చేశాను. ఓన్ ప్రొడక్షన్. ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడంతో దానికి 100 కష్టాలండి, 100 రకాలు. నా సినిమా రిలీజ్ అయితే కానీ వేరే సినిమా చేయకూడదు అనుకుని అలా కూర్చున్నాను అండి. ఆ కూర్చోవడంతో ఏమవుతుందంటే ఇది ఇక పరుగు పందెం కదండి, ఇది అవును. రేస్ కదా, వెళ్తూ ఉండాలి అలాగా. కొంచెం ఎప్పుడు తాగాను నాకు వన్స్ ఇందులో ఎంట్రీ మాత్రం ఎగ్జిట్ ఉండదు మనకి. ఉండదండి, పద్మవ్యూహం లాగేది. అదే గ్యాప్ అండి. ఓకే. అయితే మంచి స్క్రిప్ట్ తో రాబోతున్నారు. రాబోతున్నా, మంచి ప్రొడ్యూసర్ రాబోతున్నాను. మంచి రీసెంట్గా ప్రొడ్యూసర్. మీరే కదా ప్రొడ్యూసర్? కాదండి, అది సినిమా నేను పక్కన పెట్టాను, అది పక్కన అయిపోయిందండి, ఆ సినిమా పెట్టారు. అయిపోయిందండి. అది అది అయిపోయింది. ఓకే. అది నేను ఇప్పుడు అప్పుడే రిలీజ్ చేయట్లేదండి ఆ సినిమా అనేది. ఓకే. నాకు రీసెంట్గా ఒక మంచి ప్రొడ్యూసరు కలిసారండి నా, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. ఆయన దగ్గరికి నా దగ్గర ఇదే డిస్కషన్ వచ్చింది. ఆయన ఒకటే అన్నారు, మహేష్ మీలాంటి డైరెక్టర్లు గ్యాప్ ఇవ్వకూడదు, ఎందుకంటే మీకు కథ మీద అవగాహన ఉంటుంది, మెయిన్ బడ్జెట్ మీద ఒక అవగాహన ఉంటుంది, మేకింగ్ మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడు చాలామంది వస్తున్నారు, వాళ్ళు ఏదో షార్ట్లు చూపిస్తుంటారు తీసుకొచ్చి, ఆ హీరోలని ఏదో ఓకే చేసుకుంటారు, మన దగ్గరికి వస్తారు, కాన్వర్ట్ వర్షన్లో హీరో ఉన్నాడు కదా, ఇది ఉంది కదా అని చేస్తుంటాం. చివరికి ఏమవుతుందంటే ఏది 20 కోట్లు అనుకున్న బడ్జెట్ 40 కోట్లు అవుతుంది. మన బిజినెస్ 20 కోట్లుగా ఉంటుంది. ఏముంది 20 కోట్లు పోతున్నాయి, సినిమా ఆడితే వస్తాయి కానీ ఆడదని నమ్మకం లేదు, పోతుంది అలాగా. అందుచేత ఇక నుంచి మంచి కథతోటి మంచి సీనియర్ డైరెక్టర్తో సినిమాలు చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. నేను మంచి కథ ఉంటే చెప్పి మహేష్ అని చెప్పాను. దానికి పాయింట్ చాలా బాగుంది, ఒక 1 వీక్లో మనం డిస్కస్ చేసి దాన్ని ఒక కార్యరూపం చేద్దాం అన్నట్టు నేను. సూపర్. మేము వెయిట్ చేస్తున్నాం యాక్చువల్గా. అంటే సార్ ఇప్పుడు గత 10 సంవత్సరాల ముందు చాలా అంటే హ్యూజ్ చేంజ్ వచ్చిందనమాట. ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయో మొత్తం ప్రపంచం ఇలా మారిపోయింది. ఇప్పుడు ఎవరికి కూడా అంత టైం ఉండట్లేదు. ఇందాక మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో, ఏ ఎమోషన్ అన్నా కూడా మీరు పక్క వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినా హ్యాపీ ఫీల్ అవుతారు, బాధపడినా ఇప్పుడు మనుషులకి అంత టైం కూడా ఉండట్లేదు. పక్క వాళ్ళ ఫీలింగ్స్ కూడా పెద్ద బాధపడేంత టైం ఉండట్లేదు. సో మరి ఇప్పుడు మీరు తీస్తున్న కదా ఈ జనరేషన్ తగ్గట్టు ఉంటుందా, మరి ఆ జనరేషన్ తగ్గట్టు తీస్తున్నారా? అదే మేడం, ఇందాక మీరు ఒక మాట అన్నారు, మీ ప్రేయస్ రావే తీసింది 25 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికే మాకు అలా గుర్తుంటుంది అనేసి. అంటే నేను అంత అడ్వాన్స్గానే ఉన్నానండి, నా సినిమాలని అలాగంటే. ఇప్పుడు నేను తీసి కథ కూడా మా ప్రొడ్యూసర్ విపరీతంగా నచ్చింది. నేను చాలా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ అనమాట. నేను చాలా అడ్వాన్స్గా ఉంది మహేష్ కథ. ప్రజెంట్ ఇదే జరుగుతున్న సిచ్యువేషన్. అమ్మో సూపర్. అయితే ఈసారి బాధపడుతున్నారా మళ్ళీ? అంటే బాధ ఉంటుందండి, వేరే రకమైన బాధ అండి. రెడీగా ఉండాలి అయితే. అంటే ఉంటుందండి బాధ లేకుండా. అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా మన విషయంలో మాట్లాడుకుంటే మన రోజుకి ఎన్నోసార్లు నవ్వుకుంటూ ఉంటామండి. బాధపడే విషయాలు తక్కువ ఉంటాయి. ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు నవ్వుతూ మాట్లాడామనుకోండి, అది గుర్తుండకపోవచ్చండి. ఎప్పుడైనా మనం చిన్న బాధతో మాట్లాడామనుకోండి, పాపం గుర్తుపెట్టుకుంటాడండి, అతను బాధపడ్డాడు ఆ రోజు నా దగ్గరికి వచ్చి, అతను బాధపడ్డాడు నా గురించి, నా బాధ అని అది గుర్తుంటుందండి. అది అలాగా నా సినిమాలు కూడా చిన్న టచింగ్ ఉంటుందండి. అంటే బాధ అంటే కరెక్టే, అయ్యో పాపం, అరే అలా జరగకూడదే, అలా ఎందుకు జరిగింది, జరగకుండా ఉంటే బాగుంటుంది కదా, వాళ్ళిద్దరు పెళ్ళి అయితే బాగుంటుంది కదా, కలుసుకుంటే బాగుంటుంది కదా, అలాగ ఉండాలి నా ఫీలింగ్ అండి. అది అంటే కొంచెం ఆ బాధలోనే వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తుంటారు మనం. వెరీ నైస్. అంటే ఫస్ట్ నుంచి డైరెక్టర్ అనుకున్నారా సార్? ఈ మధ్య కొన్ని మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు కదా. అంటే మా ఫ్రెండ్ ప్రేమరాజు అని డైరెక్టర్ ఉన్నాడండి. ఆయన ఆకాశంలో సగం అని ఒక సినిమా చేసాడు అండి. ఆ సినిమాలో మెయిల్ క్యారెక్టర్లు అందరూ కూడా డైరెక్టర్లు అనుకున్నాడు. ప్రతి క్యారెక్టర్ డైరెక్టర్ అండి. దాంట్లో రవిబాబు గారు మెయిన్ క్యారెక్టర్ అండి, ఆయనతో పాటు నాది ఒక మెయిన్ క్యారెక్టర్ అండి. దాంట్లో చాలామంది డైరెక్టర్లు ఉన్నాయి, కాశీ విశ్వనాథ్ గారు, విఎన్ ఆదిత్య గారు, ఎన్ శంకర్ గారు,
పరుశూరి వెంకటేశ్వర గారు ఆయనే డైరెక్టర్ అండి. ఇలాగ అంతా డైరెక్టర్లు అందరూ యాక్ట్ చేశారండి దాంట్లో. డైరెక్టర్స్ అందరిని పెట్టారు ఒక దగ్గర. అలా ఒక సినిమా చేశారండి. అలా డైరెక్టర్స్ వర్క్ చేస్తే మీకు షార్ట్ నచ్చుతుంది, డైరెక్టర్ నచ్చకుండా ఉంటుంది, అప్పుడు మీరు యాక్టర్ లాగే ఉంటారు కదా. అంతే యాక్టర్ కదండి, డైరెక్టర్ కాదు. అస్సలు ఓకే, డన్. నాకు అనిపించింది అప్పుడు ఆ రోజు అతను షూటింగ్ చేసిన, ప్రేమరాజు గారు షూటింగ్ చేసిన, ఆ తర్వాత ఇంకొక నా దగ్గరే పనిచేసి డైరెక్టర్ అయ్యాడు శివ అని, లవ్ కోసం సినిమా డైరెక్టర్ రీసెంట్గా వచ్చింది, టామ్ అండ్ జెర్రీ అండి. మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది, పోయిన నెలలో రిలీజ్ అయింది సినిమా అంటది. ఆ సినిమా ఒకటి చేశాను అది. తర్వాత ఇంకొక సినిమా విశాలాక్షి అని ఒక సినిమా వస్తుందండి, కనక మహాలక్ష్మి ఇంకొక సినిమా వస్తుందండి. అట్లా అంటే చేస్తున్నప్పుడు మాత్రం నాకు చాలా సుఖంగా అనిపించింది మాట. అంటే వాళ్ళు ఏదో సీన్ ఇస్తారు చూసుకుంటాం. యాక్టింగ్ ఈజీ అనిపించింది డైరెక్షన్ కన్నా? అంటే లేదండి, దేనికి దానికి అది కష్టం. దేనికి అది కష్టం? మీకేం ఈజీ అంటే ఈజీ అని కాదు, తక్కువ కష్టం, రెండు కష్టమే. అంటే తక్కువ కష్టం అని కాదండి, నాకు మూడ్ అంతా డైరెక్షన్ మీద ఉంటుందండి. ఇప్పుడు ఆ డైరెక్టర్ గారు ఏదో తీస్తుంటారు సీను, ఇలా చెప్పంటారు, కానీ నేను విజువల్గా డైరెక్టర్ నేను ఏదో అనుకుంటానండి, ఇలా చేస్తే బాగుంటుందేమో అని. కానీ అక్కడ ఆ డైరెక్టర్ గారు వచ్చి నేను ఎలా అనుకున్నాను అంటాను. అప్పుడు నాకు కొంచెం ఆ లోపలికి వెళ్ళడం కొంచెం కష్టం అనిపించింది. అదే అంటున్నా, డైరెక్టర్స్ క్లాష్ వస్తుంది, కష్టం అనిపించి సరే వాళ్ళు చెప్పినట్టే మనం వెళ్ళిపోవాలి అనేసి నేను అలా ఇది చేశారు. సో అదే సార్, అంటే చిన్నప్పుడు అంటే మీరు డైరెక్టర్ అవ్వాలి అనే ఫస్ట్ నుంచి అనుకున్నారా, లేదా యాక్టింగ్ వచ్చిన యాక్టింగ్ వైపు వెళ్దాము? లేదండి, నేను డైరెక్షన్ చేయాలి, డైరెక్టర్ అవ్వాలని ఉద్దేశం. ఎప్పటి నుంచి అనుకున్నారు అది? నేను కాలేజ్ డేస్ నుంచి అనుకున్నాను. కాలేజ్ డేస్ నుంచి అనుకుని నేను అప్పటి నుంచి నాకు రకరకాల ప్రయత్నాలు చేస్తుండేవాడిని. ఆఖరికి ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి ఇష్టం ఉండేది కాదు. తర్వాత నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లల తర్వాత ఉన్నా కూడా నాకు దాని మీద ఉంటుంది మైండ్ అంతా. అప్పుడు మరీ ఎక్కువ ఇబ్బంది కదండి. ఇప్పుడు ఒక బ్యాచులర్ గా ట్రై చేయడం అంటే మనకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఒక పేరెంట్స్ తప్ప. అవునండి. పెళ్ళై పిల్లలు అంటే మరి ఎలాంటి సపోర్ట్ ఉంది అంటే మీ ఫ్యామిలీ నుంచి? నా ఫ్యామిలీ నుంచి అంటే మా పేరెంట్స్ అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. నా వైఫ్ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, అంటే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. బట్ నన్ను కూడా ఏదో ఎంప్లాయీగా ఉండాలని చూస్తారు కదండి అందరూ. నాకేమో ఇటు రావాలని కోరికండి. కాన్వర్ట్ పొజిషన్లో నా భార్య నన్ను ఎందుకు టైం అంతా వేస్ట్ అవుతుంది ఇక్కడ కూర్చుని, నీకు అంత ఇంట్రెస్ట్ అయితే అక్కడికి వెళ్ళి ట్రై చేసుకోవచ్చు కదా అంటే తను ఎంకరేజ్ చేస్తే అప్పుడు హైదరాబాద్ వచ్చేసాము. వస్తున్నప్పుడు ఏం చేసిందంటే నా భార్య, నువ్వు అక్కడ వెళ్ళడం కాదు, నలుగురు వెళ్ళిపోదాం అనేసి, మా పాప చిన్న పాప అండి, చంటి పాప, బాబు, భార్య, మొత్తం నలుగురు వచ్చేసాము. మీరు చాలా లక్కీ, అలాంటి అండర్స్టాండింగ్ వైఫ్ దొరకడం చాలా లక్కీ మీకు. నలుగురు వచ్చేసి అంటే తను బాగా సపోర్ట్ చేసింది. అంటే నేను చెప్పా, మరి నేను అక్కడ కొంచెం సెటిల్ అయిన తర్వాత వస్తే బెటర్ కదంటే, లేదు కలిసి వెళ్ళిపోదాం, నేను ఇక్కడ ఉండలేను, ఎంత వద్దు అనేసి. అంటే మరి ఇక్కడ ఉన్నంత వసతులు ఉండవు కదా, అక్కడైతే చిన్న రూమ్ తీసుకుంటాం, ఇక్కడ పెద్ద ఇల్లు, మంచి ఇల్లు, హ్యాపీ అండి. ఏది కావాలితే అది వండుకుని తినొచ్చు, ఏది కావాలితే ఇంట్లో పెడతారు, గంటకి టీ కాఫీలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. నా వైఫ్కి ఎవ్రీ 2 hours 3 hours కాఫీ టీ ఇలాగ అలవాటు ఉంది తనకి. ఇవన్నీ మరి ఏంటి, అక్కడ నేను పాల్గొనే పొజిషన్ కూడా ఉండకపోవచ్చు. దేవుడు అన్నీ కనిపిస్తే ఓకే, లేదంటే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. మరి నేను ప్రిపేర్ అయిపోయినాను, చెప్పాను. అయితే ఓకే, నువ్వు అంత స్ట్రాంగ్గా ఉంటే వెళ్ళిపోతాను. తను అంత స్ట్రాంగ్గా ఉందంటే వచ్చేసాం. 2 months కష్టపడ్డానండి సిన్సియర్గా, రామానగర్ చుట్టూ తిరిగి. లక్కీగా అక్కడ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అంతే, ఇంకా అక్కడ ఎప్పుడైతే అసిస్టెంట్గా జాయిన్ అయ్యానో నాకు ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు, కష్టం తెలియలేదు. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇంకే ప్రాబ్లం ఏది లేదండి, హ్యాపీ అండి టిల్ టుడే. సో వెన్ యూ ఆర్ ఇన్ ఏ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని అంటారు కదా. సో ఇప్పుడు మీరు ఈ జనరేషన్ తగ్గట్టు సినిమా తీస్తున్నారు కాబట్టి, అంటే మీరు ఎప్పుడు సినిమా తీసినా అందరికీ గుర్తుండేటట్టే తీస్తారు, కానీ ఇప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయాలి అంటే ఆ ఫార్ములాలు కొన్ని అయితే మీ మూవీలో ఇరికిస్తున్నదా మరి? అంటే ఇప్పుడు నా ప్రేయస్రవే తీసుకుని చూసారండి. అది ఇందా మీరు అన్నారు, ఆ సీన్స్, ఆ గాజుల సీన్ కానీ లేకపోతే ఆ క్లైమాక్స్ కానీ బాగా గుర్తుందండి. అంటే 25 years బ్యాక్ తీసిన సినిమా అండి, ఇప్పటికీ ఫ్రెష్గా ఉందంటారండి అందరూ.
ఇప్పుడు టీవీలో వచ్చినా కూడా నాకు చాలా మంది డైలీ ఫోన్ చేస్తుంటారు, చూసినప్పుడల్లా ఫోన్ చేస్తుంటారు భలే ఉంది మీ సినిమా అనేసి. అలాగే నేనేమో ఏ కట్ చేసుకున్నా కూడా అంటే ప్రజెంట్ ఎలా ఉంది అంటే కథ న్యాచురల్గా దగ్గరగా ఉన్నట్టు చూసుకుంటామండి. అది న్యాచురల్గా దగ్గరగా ఉన్నట్టు ఉన్న సీన్స్ ఉన్నాయనుకోండి, అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సీన్స్ అండి, ఎప్పటికీ అది గుర్తుంటామండి. అలాగే ఇప్పుడు నేను చేయబోయే కథ కూడా అటువంటిదండి. ప్రజెంట్ ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, అమ్మాయి అబ్బాయిల మధ్య వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, దాని మీద కదండి. అంటే లివ్ ఇన్ రిలేషన్స్ అట్లా ఏమన్నానా? ఎంత ట్రై చేసినా రివీల్ చేయట్లేదు, నేను ఏదో ట్రై చేస్తున్నా కానీ. సో ఇప్పుడు కోవిడ్ తర్వాత మనం లిటరల్లీ మూవీ విషయానికి వస్తే బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ అనొచ్చేమో. అవునండి. ఎందుకంటే కోవిడ్ టైంలో జనాలకి ఎక్కువ టైం ఉండడం వల్ల ఈ ఓటీటీస్ వల్ల ఏమైపోయిందంటే అన్ని లాంగ్వేజ్ చూసేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఆడియన్స్ కూడా మైండ్ సెట్ ఎంత ఎవాల్వ్ అయిపోయిందంటే వాళ్ళ బ్రెయిన్లో ఇక్కడ సెట్ చేసేసుకున్నారు, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మాకు సంబంధం లేదు, ఎంత పెద్ద హీరో అయినా మాకు సంబంధం లేదు, మాకు ఇలాంటి కంటెంట్ కావాలి. సేమ్ రిపీట్ అయినా ఇదా, ఆ లాంగ్వేజ్ లో ఆల్రెడీ చూసాం. సో జనాలకి ఇంత అవేర్నెస్ వచ్చేసింది. సో ఇది ఒక డైరెక్టర్ గా మీకు ఏమనిపిస్తుంది, మంచిదే అంటారా, మీకు కొంచెం ఇబ్బంది పడే విషయం అంటారా? లేదండి, మంచిదండి. మంచిదంటే ఇప్పుడు క్రియేటివిటీ బాగా పెరుగుద్దండి, కొత్తగా ఆలోచనకు ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు కలికి వచ్చిందండి, కలికి చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి తీసే సినిమా అండి. ఇప్పుడు మనం తర్వాత అంత భారీ సినిమాలు తీసే డైరెక్టర్లు ఆలోచిస్తారండి. ఇప్పుడు ఏదో మోస్ట్లోకి వెళ్ళకూడదు సినిమాని, కొంచెం టెక్నాలజీగా చూడాలి సినిమాని, టెక్నాలజీగా తీయాలని. అలాగే ఇప్పుడు నేను అనుకోండి, ఒక సినిమా చూసాను అనుకోండి, తమిళ సినిమా మలయాళం సినిమా చూసాను అనుకోండి, ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను, ఇది ఎలా తీశారు, మనం కొంచెం ఇంకేం చేద్దాం, కొత్తగా ఏం చేద్దాం, ఇంకొత్తగా ఆలోచన ట్రై చేస్తుంటాం అండి అలాగే. సో ఇప్పుడు తెలుగు కాకుండా మిగతా మలయాళం కానీ, తమిళ్ కానీ, లేదా కన్నడ కానీ, మీకు ఏ లాంగ్వేజ్ మూవీస్ ఇష్టం తెలుగు కాకుండా? నేను మలయాళం సినిమాలు చూస్తుంటాను. అంటే మలయాళం వచ్చా లేదా? లేదండి, నాకు అర్థం అవుతుంది కదా, సబ్ టైటిల్స్ ఉంటాయి. అదే చాలా ఫాస్ట్ ఉంటుంది మలయాళం, సబ్ టైటిల్స్ కూడా ఒక్కొక్కసారి పాజ్ చేసుకొని ఓకే అని చూడాల్సి వస్తుంది. అలాగే అన్ని సినిమాలు చూస్తుంటాను, సినిమాలన్నీ చూస్తుంటా. అంటే ఈ భాష ఆ భాష అని కాదండి, నచ్చింది అనుకోండి మళ్ళీ ఇంకోసారి చూస్తాను, బాగుంది అనుకోండి, అది ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యనుకోండి, సీన్స్ కనెక్ట్ అయ్యనుకోండి మళ్ళీ ఇంకొకసారి చూస్తాను. అంటే మీరు చూసే మూవీస్ కూడా అవి సెంటిమెంటల్ ఉండాలి, ఎమోషనల్ ఉండాలి? అలాగేం లేదండి, కామెడీ కూడా చూస్తాను, మంచి యాక్షన్ మూవీస్ అవి అన్ని చూస్తాను, అన్ని సినిమాలు చూస్తాను. ఓకే. సో ఇందాక కల్కి గురించి చెప్పారు మీరు, చాలా నచ్చిందని. సో రీసెంట్గా అలా ఏమైనా మూవీస్ చూసినప్పుడు ఈ మూవీ నేను తీస్తే బాగుండేది, లేదా ఇలాంటి స్టోరీ మీద వర్క్ చేయాలి అని ఏమన్నా ఉందా మీకు అట్లా డ్రీమ్ ప్రాజెక్ట్? అంటే ఇప్పుడు నేను కలికి చూసానండి, నేను తీయలేనని ఫీల్ అయ్యానండి. అవునా? ఎందుకంటే ఆ విజువల్ నేను అంత అడ్వాన్స్గా నేను ఆలోచించలేనండి. ఇప్పుడంటే ఆయన, నేను ప్రజెంట్ ఆలోచిస్తుంటాను, ఇక్కడ దీనికి ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుందని. ఆయన 800 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు, నేను ఫాస్ట్ వెళ్ళాడు, 900 వెళ్ళాడండి, అంత అడ్వాన్స్ ఉంది. అంటే ఆ మూవీలో తెలుగు కూడా ఎలా ఉందంటే మేబీ ఇప్పటికి తెలుగు కూడా అలా అయిపోతుందేమో. అదండి, అలాగే అంటే అట్లా అందరితో తెలుగు కరెన్సీని యూనిట్స్ అన్నారండి, కాంప్లెక్స్ అంటున్నారు, పెళ్ళి అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదండి, ఏమీ తెలియదు, పిల్లలు పుట్టడం కూడా కొత్తగా ఉంది. సో ఒకేసారి మొత్తం వెనక్కి వెళ్ళిపోదాం. సో ఎక్కడ పుట్టారు, అసలు ఎక్కడ చదువుకున్నారు, మూవీలో ఇంట్రెస్ట్, ఇవన్నీ ఇందాక మీరు చెప్పినట్టు ఫ్యామిలీ డెఫినెట్గా సపోర్ట్ చేయరు, కానీ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఎవరో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మూవీస్లోకి వద్దామని అనుకుంటాం, అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. సో మీ గురించి? మాది ఈస్ట్ గోదావరి అండి, ఇప్పుడు కాకినాడ జిల్లా అయింది. అన్నవరం పక్కనే శంఖవరం అని విలేజ్ ఉందండి. అవును. ఆ శంఖవరం విలేజ్లో నేను పుట్టింది అక్కడండి. మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, హిందీ టీచర్ అండి. ఆ టీచర్ కారణంగా ఉద్యోగం ఎక్కడుంటే అక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్తూ ఉంటారు కదండి. అలాగా అన్నూర్లు మనూర్లే అండి. ఆ చిన్నప్పటి నుంచి నాకు అక్కడ పులిమేరు అని ఒక ఊరు ఉందండి. ఆ ఊర్లో ఇప్పుడు పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఉంది కదండి, పిఠాపురం ఆ పక్కనే ఉంటుంది. అక్కడ మా అమ్మగారు అక్కడే 12 సంవత్సరాలు అక్కడే
అంటే 12 సంవత్సరాలతో నా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా ఆ ఊర్లో ఉన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యూన్సీ మల్లాం అని ఊరండి. అక్కడ చదువుకున్నా. పిఠాపురంలోనే ఎగ్జామ్స్ రాసిన 10th క్లాస్ ఎగ్జామ్స్ అండి. అయిన తర్వాత పెద్దాపురంలో కాలేజ్ చదివానండి. ఇంటర్ వరకు నేను చదివాను, ఇంటర్ వరకు చదివాను అంతేనండి. ఆ తర్వాత చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయిందండి. అరేంజ్డ్ అండి, లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓన్లీ సినిమానే ప్రేమించానంటారా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అయిన తర్వాత ఏదో బిజినెస్లు చేద్దాం అనుకునేవాడిని నేను ఫస్ట్. కానీ మనసులో కేంద్రీకరించింది కదా, సినిమా మీద లాగేది. అది ఎప్పటి నుండి అండి? అంటే ఏ హీరో మూవీస్ ఎక్కువ థియేటర్లో చూసేవారు మీరు? అంటే హీరో మూవీస్ అని కాదండి, నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు నారాయణమూర్తి గారు మా ఊరు వచ్చారు, మా ఇంటికి వచ్చాడండి. నారాయణమూర్తి గారు మా అమ్మకి జూనియర్ అండి. మా తాతయ్య గారు కూడా హిందీ టీచర్ మాట. మా తాతయ్య గారు శిష్యుడండి. మా మేనమామలకి కొలీగ్ మాట. మా మేనమామలతో కలిసి చదువుకున్నాడు అండి. అతను పెద్దాపురం అయితే సినిమా షూటింగ్ వచ్చింది, అటు నుంచి మా ఇంటికి వచ్చాడు మాట. వస్తే అప్పటికైనా అది 80s అండి. అప్పటికి పెద్ద యాక్టర్ కాదండి ఆయన. తర్వాత ఆయన డైరెక్షన్ కూడా చేయలేదు, నేనేం చేయలేదు. సీతారాముల సినిమా చేసాడండి అప్పుడు. సీతారాముల సినిమాలో చిన్న క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ని గుర్తుపట్టి జనం అంతానే ఈదులోంచి వస్తుంటే అతను వెనకాల జనం వస్తుండేవారు. అది చూసినాను, ఇదేంటి ఇంత ఫాలోయింగ్ ఏంటని అనుకున్నాను చిన్నప్పుడే. ఆ తర్వాత నేను పెద్దాపురం మహారాణి కాలేజీలో చదివానండి. ఆయన అదే కాలేజీలో చదివాడండి. ఒకసారి ఓల్డ్ స్టూడెంట్స్ మీట్లో పెడితే ఆ కాలేజీ నుంచి పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు ఉన్నారండి, ఐజీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారండి, జడ్జీలు ఉన్నారండి. ఇలా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారండి. అప్పుడు ఆటోగ్రాఫ్లు కదండి ఇలాగా. ఆ టైంలో నారాయణమూర్తి గారు కూడా వచ్చారు మనం. అప్పుడు ఆయన అర్ధరాత్రి స్వతంత్రం సినిమా డైరెక్షన్ చేస్తున్నారు. వస్తే ఈయన వెనకాల జనం అంతా పరిగెట్టారండి, స్టూడెంట్స్ అంతా, కూరలు అంతా పరిగెట్టారు, ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. నాకు అనిపించింది ఏంటి ఇంత క్రేజ్ ఉంటుందా? ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఎవరు స్ఫూర్తిగా తీసుకోవట్లేదు, ఈయన వెనకాల తిరుగుతున్నారు. అంటే మనకు సొసైటీలో కొంచెం పేరు రావాలంటే ఇదే మాట, ఇంక ఇదేం కాదు అని నాకు మైండ్లోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి అప్పుడు మేము కాలేజీలో కూడా చిన్న చిన్న స్కిట్స్ రాస్తుండేవాడు మాట. అలాగా రాసి డైరెక్షన్ చేస్తుండేవాడిని. అంటే నాటకాలు చిన్న చిన్న అండి చేస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను రచ్చగొట్టారు. అంటే మీరు డైరెక్ట్ చేసేవారు అప్పుడు? మీరు యాక్ట్ చేసేవారు? డైరెక్షన్ చేసేవాడు. డైరెక్షన్ అప్పటికే రాసి చిన్న చిన్న రాసుకునేవాడు అండి. రాసి ఫ్రెండ్స్ అంతా కలిసి చేసేవాళ్ళు అండి, వాళ్ళతో చేయించేవాడిని. చేస్తే ఇంకా ఫ్రెండ్స్ రచ్చగొడతారు కదా, ఇంకా రచ్చగొట్టారు పో అనేసి అన్ని ఫిక్స్ అయ్యి దారి క్లియర్ అయిపోయింది. అది ఇంకా అలా మైండ్లో పడిపోయింది. మా ఫాదర్ ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ మా ఫాదర్ అండి. నన్ను డాక్టర్గా చూడాలి మా ఫాదర్కి అండి. మా అమ్మకి అదే కోరికండి. దానికోసం నన్ను గుంటూరు పంపించి గుంటూరులో మెడిసిన్ చదివించి అన్ని చేయించారు. కానీ ఒకటి, మీకు ఇంట్రెస్ట్ లేదు చదువు, అంతేగాని పండిత పుత్ర పరమశివ కాదు. మీరు బాగా చదివేవారు కాదు, నేను మంచి స్టూడెంట్ అండి. నేను నాకు 7th క్లాసు జిల్లా ఫస్ట్ అండి, జిల్లాకే ఫస్ట్ అండి 7th క్లాస్ అండి. మీకు అప్పటికే డైవర్ట్ అయిపోయింది, ఇటు ఇష్టం ఉంది మీకు డైరెక్షన్. మా అమ్మ బాగా చదివించేది నన్ను. ఇంక 24 గంటలు చదువు దాన్ని నాకు అంటే బాగా నేర్పివారండి. అంటే తొందరగా ఎలా గ్రహించాలి పాఠాన్ని, ఎలా తెలుసుకోవాలని చెప్పేవారండి. దాంతో నాకు పెద్ద కష్టం అనిపించింది కదా చదువండి, చాలా ఈజీ అనిపించింది. ఇంతవరకు నేను బాగా చదువుకునేవాడండి. ఆ తర్వాత ఇంకా దాని మీద పోయింది, ఇంట్రెస్ట్ పోయిందండి. అది సో ఇప్పుడు ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళకి, అంటే నార్మల్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఏంటి ఆ పెద్ద హీరోతో సినిమాస్ తీయచ్చు కదా, ఆ పెద్ద ప్రొడ్యూసర్తో చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు అది చేయొచ్చు కదా, అంటే వాళ్ళు బయట నుంచి చూస్తారు కాబట్టి వాళ్ళకి ఏం పెద్దగా తెలియదు. లోపలికి వచ్చాక మనకు తెలుస్తుంది అన్నీ అంత ఇది కాదు అని చెప్పి. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనవసరంగా వచ్చాము ఇందులోకి, ఫస్టే మంచిగా వేరే సెక్యూర్డ్ జాబుల్లోనే ఎక్కడో ఉండుంటే తలనొప్పి ఉండేది కాదని ఏదో ఒక పాయింట్లో అనిపిస్తుంది. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఎప్పుడు అనిపించలేదండి. అంటే మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తుందండి. నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తాను నాయుడు గారి కుటుంబం సినిమాని.
ఆ సినిమా షూటింగ్ కడియంలో అండి, రాజమండ్రి దగ్గర కడియం, రాజమండ్రి దగ్గర కడియం తోటలో షూటింగ్ చేస్తున్నామండి. షూటింగ్ చేస్తున్న టైంలో ఇంకా నెక్స్ట్ డే షూటింగ్కి ఏం చేస్తున్నాం అంటే ఈవినింగ్ ఆఫ్టర్ 3 తర్వాత రామారావు గారు పిలుస్తారు అండి. మహేష్ రేపు ఏం చేస్తున్నాము ఏంటి, రేపు ఎంత వర్క్ ఉంది, ఇవాళ ఈ వర్క్ అయిపోతుందని ఒక 10 నిమిషాలు డిస్కషన్ ఉంటుందండి. 3 తర్వాత 3 to 4 ఆ టైంలో నెక్స్ట్ డే ప్రోగ్రామ్ గురించి అండి. అలా మాట్లాడుతున్నామండి. మాట్లాడుతున్న టైంలో నాయుడు గారికి కాఫీ ఇచ్చాడు, ఒక బాయ్ ఇచ్చి కాఫీ ఇచ్చాడు. ఆయన కాఫీ తాగుతున్నాడండి. కాఫీ తాగుతుంటే ఈ లోపు నేను చెట్టు కింద కూర్చుని మాట్లాడుతుండే ఒక చిన్న పురుగు చీమ ఇలాంటిది ఆయన మీద పడిందండి. ఆయన మీద చీమ మనం అనలేం కదండి, నాయుడు గారిని దులుపలేం, చీమ టచ్ చేయలేం కదండి. నాకు అంటే గాడ్ లాగా సార్ చీమ ఉందా సార్ అంటే చీమ ఉందా అనేసి ఆ కప్పు నా చేతిలో పెట్టాడు. అలాగా ఆ కప్పు ఇలా ఇస్తే నేను కప్పు పట్టుకున్నాను, ఆయన అలా దులుపుకున్నాడు. అప్పుడు తాగేసాడు కప్పు, కాఫీ తాగేసి బాయ్ కోసం చూస్తున్నాడు అనమాట. బాయ్ ఆయన ఇవ్వడండి అలాగా. ఆ బాయ్ వచ్చి చేయమంటే ఇలా పట్టుకుని ఆయన దులుపుకుంటే నా చేతిలో ఉంది. అదే టైంకి మాకు తెలుసున్న బంధువులు షూటింగ్ చూడడానికి వచ్చారు మనం. షూటింగ్ చూడడానికి వస్తే నా పొజిషన్ ఏంటంటే మా యూనిట్లో తెలుసు, ఒక అసోసియేటు, ఒక స్ట్రాంగ్, రామానాయుడు గారికి బాగా ఇష్టమైన మనిషి, ఎక్కువ రామానాయుడు గారి తర్వాత డిసిషన్ మేకర్ అతనే అనేది మా యూనిట్లో అందరికీ తెలుసండి. కానీ ఆ బయట షూటింగ్ చూస్తుంటే వచ్చి చుట్టాల అప్పుడు మీ చేతిలో కాఫీ కప్ ఉంది. కప్పు ఉంటే వాళ్ళు వెళ్ళి మా అమ్మకి చెప్పారట, ఏంటమ్మా నువ్వు పెద్ద టీచర్, మీ ఆయన గారు ఇలా చేశారు, మీ నాన్నగారు ఇంత పెద్ద పేరు. మా తాతయ్య గారు అయితే జిల్లాకే ఫేమస్ ఆయన. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు కొన్ని 100 మంది ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు చేసుకుని, టీచర్ జాబులు, హిందీ టీచర్ జాబులు చేశారు. ఇది ఇంత మంచి ఫ్యామిలీ నుంచి వెళ్ళి అక్కడ టీలు అందిస్తున్నాడు మీ అబ్బాయి అన్నారండి. అంటే మా అమ్మ బాధపడి నాకు ఇంత లెటర్ రాసిందండి, ఎందుకు ఇటువంటి బతుకులు అవసరమా మనకి, నువ్వు వెళ్ళి మాకు అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి నువ్వు చేస్తున్న పని ఇదా. అయ్యో నేను నవ్వుకున్నామండి. చెప్పారా, రిటర్న్ లెటర్ రాసారా? నేను అసలు ఎవరికి సమాధానం ఇవ్వనండి. అంటే కాలమే సమాధానం చెప్పొద్దు కదా. తర్వాత కాలమే సమాధానం చెప్పిన తర్వాత అది 90 అంటే ఇంకెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 95లో జరిగిందండి అది. 95లో 99లో నేను డైరెక్టర్ అయినాను. 99లో డైరెక్టర్ అయినప్పుడు ఇది 96లో జరిగిందండి. 95లో 99 నేను డైరెక్టర్ అయినప్పుడు ఇప్పుడు రావట్లేదు కానీ పోస్టర్స్ అప్పుడు ఏంటంటే రిలీజ్కి ముందు ఒక సినిమా వస్తుంది అని దానికి ఒక 1 month ముందే పోస్టర్లు వేసేవారండి. ఆ పోస్టర్లు రామారావు గారి పోస్టర్లు ఎలా ఉండి అంటే అండి వర్కింగ్ స్టిల్ పోస్టర్లు ఉంటాయండి. నాయుడు గారు మైక్ పెట్టుకున్నట్టు, నాయుడు గారు ఏదో మాట్లాడుతున్నట్టు, డైరెక్టర్తో ఏదో డిస్కస్ చేస్తున్నట్టు, ఇలా మొత్తం యూనిట్ అంతా పోస్టర్లు వేసి ఫస్ట్ పోస్టర్ అదే అండి. మా సురేష్ ప్రొడక్షన్స్లో ఫస్ట్ పోస్టర్ వర్కింగ్ స్టిల్ పోస్టర్ వెళ్తుందండి. అంటే షూటింగ్ జరుగుతుంది, ఫినిష్ అయిపోతుంది త్వరలో అనేసి, ఇంకా అప్పుడు సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. అప్పుడు ఆ పోస్టర్ మీద రామానాయుడు గారు ఆయన ఏదో చెప్తుంటే నేను ఫైల్ పెట్టుకుని మాట్లాడుతున్నాను. నేను నాది పెద్ద బొమ్మ అండి పోస్టర్. నా పేరు కింద, నా పేరు మహేష్ చంద్ర అండి, చంద్ర మహేష్ అని పడిందండి. అందరికి షాక్ అండి. అప్పటి నుంచి చంద్ర మహేష్ అంటున్నారు. అప్పటి నుంచి చంద్ర మహేష్ అంటారు. నా పేరు మహేష్ చంద్ర అండి. అంటే మాకు అలవాటు అయిపోయి చంద్ర మహేష్ బాగా అనిపిస్తుంది. మహేష్ చంద్ర కన్నా ఏమో అలవాటు అయింటే అది బాగుండేది. మొత్తానికి కాలమే సమాధానం చెప్పింది. కాలమే. తర్వాత వాళ్ళే పశ్చాత్తపడి వాళ్ళే వచ్చి అంటే తర్వాత మా అమ్మ చెప్పింది, పలానా వాళ్ళు చెప్పారు అలాగనేసి. అంటే నేను ఎవరికైనా సమాధానం చెప్పనండి, కాలం చెప్పొద్దండి. ఓకే. సో ఇప్పుడు మీరు తీయబోయే మూవీ డీటెయిల్స్ అయితే ఏం చెప్పట్లేదు, బట్ ఎప్పటికల్లా కంప్లీట్ అవ్వచ్చు, మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిలీజ్ డేట్? చేయొచ్చు. అదే మా ప్రొడ్యూసర్ గారు ఈ నెలలో ఫైనలైజ్ చేస్తారండి. నేను చేసిన తర్వాత స్టార్ట్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది సినిమా. ఇప్పుడు మీరు డైరెక్టర్, యాక్టర్ అయినట్టు
యాక్టర్స్ పొలిటీషియన్స్ కూడా అవుతూ ఉంటారు. అవునండి. అవును కదా సార్. ఇప్పుడు రీసెంట్గా పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు గారు, ఇందాక చెప్పారు. గతంలో చిరంజీవి గారండి, ఎన్టీ పిఠాపురంకి రామారావు గారు. మీకు చాలా రిలేషన్ ఉంది ఎప్పుడో, అవునా? అవునండి, మొన్న నేను ప్రచారం కూడా వెళ్ళానండి. వెళ్ళారా? ఉమ్. అంటే మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అయితే. అవునండి. అవునా? అవునండి. సో చాలా పెద్ద భారీ విజయం ఇది. అవును. అంటే స్వీప్ అవుట్ చేసేసారనమాట. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు కాబట్టి మన ఇండస్ట్రీకి ఏమన్నా అంటే కొంచెం ఎక్కువ పాజిటివిటీ యాడ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? 100% యూజ్ అవుతుంది 100% అండి. ఎందుకంటే ఆయన ఉమ్, అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమా అండి. ఇంకేదంటే ఆయన చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు సినిమా ఫీల్డ్లో ఉండడం అండి, ఆయన రావడం పోవడం, తర్వాత ఆయన యాక్టర్ అయిన దగ్గర నుంచి ఆ ఇక్కడ ఉన్న కష్ట నష్టాలు, ఒడిదుడుకులు అన్నీ ఆయన చూసాడు నేను. అన్నీ చూశాడు కాబట్టి ప్రొడ్యూసర్ బాధలు తెలుసు, డిస్ట్రిబ్యూటర్ బాధలు తెలుసు, ఎగ్జిబిటర్ బాధలు తెలుసు, అందరి బాధలు తెలుసు ఆయనకి. గ్యారంటీగా మంచి న్యాయం చేస్తాడండి, అందరికీ హ్యాపీగా ఉండేలా చేస్తాడని. సూపర్ అండి. సో మీ వచ్చే మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎప్పట్లానే ప్రేక్షకులను ఎలా అయితే మీరు మీ సెంటిమెంట్తో ఎంటర్టైన్మెంట్తో కట్టిపడేస్తారో అలాంటి మూవీయే రావాలి, మీ నుండి అలాంటిదే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ అవునండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అయితే ప్లాన్ చేసాము. ఓకేనా. సో మీరు ర్యాపిడ్గా కాకపోయినా కొంచెం ర్యాపిడ్గా చెప్పేయండి, ఓకేనా? సో నేను కొంతమంది సెలబ్రిటీస్ నేమ్స్ చెప్తాను. సో వాళ్ళ నేమ్ చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీ ఒపీనియన్ చెప్పండి. సో ఫస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో అండి, ఎవరికి ఫేవరెట్ హీరో. అవునా? సో జూనియర్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్. గ్లోబల్ స్టార్. నాకు ఇష్టమైన యాక్టర్ అండి. నేను చెప్పాలని సినిమాకి స్విట్జర్లాండ్ వెళ్ళాను షూటింగ్ అని. నేను జూనియర్ ఎన్టీఆర్ని ఫస్ట్ టైం చూడడం అక్కడనే ఆయన్ని. ఆయన నాకు పరిచయం కూడా అక్కడండి. ఆయన అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 షూటింగ్లో ఉన్నారు. వాళ్ళ షూటింగ్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే మేము దిగిన బస్సు వాళ్ళు ఎక్కుతారండి, వాళ్ళు ఖాళీ చేసిన రూమ్లో మేము వెళ్తాం అండి. ఆ విధంగా అప్పుడు పరిచయం అయ్యారు నేను. ఓకే. సో మీ కేటగిరీకి వచ్చేద్దాం. ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన అసలు తెలుగు సినిమాని ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్కి ప్రపంచంలో గుర్తింపు ఎలా తీసుకొచ్చాడో తెలుగు సినిమాకి రాజమౌళి గారు అంత గుర్తింపు తీసుకొచ్చాడు. ఎవర్ గ్రీన్ డైరెక్టర్. సో మీకు బాగా నచ్చిన కల్కి మూవీ డైరెక్టర్ నాగశ్విన్ గారు. చాలా సూపర్ డైరెక్టర్ అండి. ఆయన సినిమాలు అన్ని సినిమాలు చూసా. ఎవరి సుబ్రహ్మణ్యం భలే తీసాడు, కొత్తగా తీసాడు అనుకున్నాను. అలాగా తర్వాత మహానటి చూస్తే నేనే ఏడ్చానండి. తొందరగా ఫీలింగ్ రాదని నాకు. అలాంటిది నేనే ఆ సినిమా చూసి 3 సార్లు చూశాను కంటిన్యూగా. 3 రోజులు కంటిన్యూ 3 సార్లు సినిమా చూశాను. ఆ మహానటి తీసిన డైరెక్టర్ ఈ సినిమా తీస్తే అసలు అంటే సినిమాకి వేరియేషన్స్ అండి. ఆ సినిమా ఒక రకంగా అయితే ఈ సినిమా ఒక రకంగా, ఈ సినిమా ఒక రకంగా, ఈ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ఆ రోజుల్లో 10-15 కోట్లు అంతా కలెక్ట్ చేస్తే తర్వాత ఏమో 100 కోట్లు కలెక్ట్ చేసిందండి మహానటి. ఇది 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది, 2000 కోట్లకు దగ్గర, ఇది 100 కోట్లు వెళ్తుంది. సో నెక్స్ట్ రామానాయుడు గారు. ఆయన నిర్మాతకు నిర్వచనం రామానాయుడు గారు. మొగలు అంటారు, మూవీ మొగలు అంటారు, మొగలు అంతే నిర్మాతకి. అటువంటి నిర్మాత మరొకసారి పుట్టడు కూడా, రాలేడు కూడా. స్వప్న దత్ గారు. డైనమిక్ క్రియేటివిటీ ఉన్న ప్రొడ్యూసర్ అండి. అటువంటి ప్రొడ్యూసర్లు ఉంటే ఇలా బ్లాక్ బస్టర్లు వస్తుంటాయి. అండ్ శ్రీకాంత్ గారు. నాకు బాగా నచ్చిన హీరో అండి, నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే హీరో అండి. నా ఫస్ట్ హీరో అయినండి. నాకు నన్ను బాగా వెన్నంటి ప్రోత్సహించిన హీరో అండి. మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఒక హ్యాపీ మెమరీ ఏదైనా? అంటే చాలా ఉంటాయండి, 1, 2, 3 కాదండి, చెప్పడానికి చాలా ఉంటాయండి. ఓకే. శ్రీహరి గారు. శ్రీహరి అంటే నాకు మొదటి నుంచి ఒక ఫ్రెండ్లీగా ఉండేవాడు అన్నమాట. నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన చిన్న చిన్న వేషాలు వేస్తుండేవాడు ఆయన. ఆ తర్వాత ఆయన మా సురేష్ పర్సన్స్లో ఏ సినిమా అయినా సరే ఫస్ట్ మా దగ్గర లిస్ట్ ఉంటుంది కదండి, ఈ క్యారెక్టర్ నువ్వు అయితే బాగుంటాడని. అనగానే నాకు వెంటనే అతనికి ఫోన్ చేసి చెప్పేవాడిని, నువ్వు అర్జెంటుగా రా, నాయుడు గారిని కలిస్తే వేషం కన్ఫర్మ్ అయిపోద్ది. సరిగ్గా పాపం వచ్చేవాడండి, అలాగా కన్ఫర్మ్ చేసుకునేవాడు. అలా శివయ్య సినిమా కానీ, ప్రేమించుకుందరా సినిమా కానీ, ప్రేమించుకుందరా సినిమా చేస్తాం నేను అన్నాను, భలే ఉన్నా సారీ నువ్వు దీంట్లోనూ, నువ్వు ఈ నెక్స్ట్ హీరో కూడా రావచ్చు అంటే, ఊరుకో నేను హీరో అంటే
పొట్టోడిని అనేవాడు. పాపం తన మీద తను సెటర్లు వేసుకునేవాడు. అయ్యో హా. అటువంటిది అతనికి సడన్గా సినిమా వచ్చిందండి, అదేంటి పోలీస్ అండి. పోలీస్ సినిమా రాగానే ఫస్ట్ నాకే ఫోన్ చేసి స్టూడియోకి వచ్చి కలిసాడండి. కొంచెం మహేష్ నాకు సినిమా వచ్చింది హీరో కింద, నువ్వు ఒక సినిమా డైరెక్ట్ చేయాలి నాకు అంటే అన్నాడండి. రెండో సినిమాకే మూడో సినిమాకే మళ్ళీ అతనికి అవకాశాలు వస్తుంటే నన్ను రికమెండ్ చేసాడండి. నువ్వు డైరెక్టర్ చేయి, నువ్వు వచ్చేసి అంటే లేదు నా ఏమి ఇక్కడే డైరెక్టర్ అవ్వాలి, ఇక్కడ అయిన తర్వాత చేస్తానులేండి. అలా ప్రేయస్ రవి టైంకి అతను 3 సినిమా అంటే మీకు ముందే వచ్చినాయి ఛాన్సెస్ కానీ ముందే నాకు ఏటర్ మోహన్ గారు కూడా అవకాశం ఇచ్చారండి. నా శివయ్య సినిమా అవగానే శివయ్య సినిమా ఈ అర్థం ఈ డైరెక్టర్ అతను అసిస్టెంట్ డైరెక్టర్ చాలా బాగా చేసాడట అని నా గురించి నాయుడు గారు బాగా చెప్పారండి అందరికీ. చాలా సిన్సియర్గా పనిచేసాడు శివయ్య సినిమా కనేసి. అప్పుడు నాకు అవకాశాలు వచ్చాయండి. నాకు నేను వెళ్ళలేదండి, ఎవరికి పిలిచినా కూడా నాకు నా డ్రీమ్ సురేష్ ప్రొడక్షన్స్లో డైరెక్టర్ అవ్వాలి అంతే. అక్కడ తర్వాత బయట అప్పుడు శ్రీహరి నేను చెప్పా, లేదంటే అప్పుడు శ్రీహరి పెద్ద హీరో అయిపోయాడు, 3 సినిమాలు చేశాడు ఆయన హీరోగా. అయినా కూడా ప్రేయస్ రావులో చిన్న వేషం ఉంది, పిల్లల వేషం చేయమంటే వచ్చేసి వెళ్ళాడు. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్, మీకు నచ్చిన హీరోయిన్ అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎవరైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఫేవరెట్? అంటే నాకు సావిత్రి గారి సినిమాలు అంటే అలా చూస్తుండిపోతానండి. సావిత్రి గారు టీవీలో కనిపించింది అనుకోండి, అది ఇంకా సినిమాలో చూస్తుంటాను అంతేనండి. ఇంకా ఆవిడలాగా మళ్ళీ నేను చూడలేను, హీరోయిన్ చూడలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. మీతో మాట్లాడితే చాలా బాగా అనిపించింది, చాలా విశేషాలు తెలుసుకున్నాం కూడా. సో హోప్ఫుల్లీ మీ కొత్త మూవీకి కూడా అప్పుడు కలిసి మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ మన హ్యాట్స్ ఆఫ్ టాలీవుడ్. నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ నేహా సైనింగ్ ఆఫ్. బాయ్.